హలో గైస్, ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి రిషబ్ పంత్ తప్పుకుంటున్నారు అంటూ వచ్చిన వార్తలపై ఎంతవరకు నిజముందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీరు ఎంతమంది రిషబ్ పంత్ ఫ్యాన్స్ ఉన్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్. ఇక వీడియోలోకి వెళ్తే ఐపీఎల్ 2025 కోసం మెగా వేలం నిర్వహించడం సంగతి మనందరికీ తెలిసిందే. ఈ వేలానికి ముందు ఒక్కొక్క జట్టు 4 నుంచి 6 ఆటగాళ్లను రీటైన్ చేసుకునేందుకు అవకాశం ఉంది. అయితే ఈ వేలానికి ముందు రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నుంచి తప్పుకుంటున్నాడు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ వార్తలపై ఢిల్లీ క్యాపిటల్స్ టీం మరియు డైరెక్టర్ సౌరవ్ గంగూలీ క్లారిటీ ఇచ్చారు. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ ను విడిచిపెడతారని డీసీ ఫ్రాంచైజీ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో పంత్ కొనసాగుతాడంటూ కూడా నివేదికలు వస్తున్నాయి. మరి అసలు పంత్ పరిస్థితి ఏంటి, గంగూలీ అసలు ఏం చెప్పడం తెలుసుకుందాం. అంతేకాకుండా రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ ను వదిలి చెన్నై సూపర్ కింగ్స్ లో చేరబోతున్నట్లు గతంలో అయితే వార్తలు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. దీంతో ఈసారి మెగా వేలంలో పంత్ కనిపించడం దాదాపు ఖాయమైంది అనుకున్నారు. అయితే ఈ వార్తలన్నింటినీ సౌరవ్ గంగూలీ కొట్టిపారేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఐపీఎల్ 2025లో కూడా అదే జట్టుకు ఆడబోతున్నట్లు కొనసాగించారు. కాకపోతే ఢిల్లీ ఫ్రాంచైజీ అతన్ని విడిచిపెట్టదని దాదాపు ధృవీకరించడంతో పంత్ మార్పు దాదాపు లేనట్లుగానే తెలుస్తోంది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నుంచి రిషబ్ పంత్ వైదొలగనుండడం జరుగుతున్న ప్రచారం అయితే తెరపడింది. రాబోయే సీజన్లో ఢిల్లీ ఫ్రాంచైజీ అంటిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాలో పంత్ పేరు కూడా ఉన్నట్లు ధృవీకరించారు. ఐపీఎల్ 2025లో కూడా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ గా రిషబ్ పంత్ కనిపిస్తాడని చెప్పుకోవచ్చు. ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ ను తొలగించారు. తద్వారా ఐపీఎల్ సీజన్ 18లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు భారత కోచ్ కనిపించే అవకాశం ఉంది. ఈ జాబితాలో సౌరవ్ గంగూలీతో సహా కొందరు మాజీ ఆటగాళ్ల పేర్లు వినిపిస్తున్నాయి. కాబట్టి ఐపీఎల్ 2025లో ఢిల్లీ జట్టుకు దాదాపు ప్రధాన కోచ్ పదవి అధిష్ఠించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.